గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్యమంత్రం సంసారోత్తారమంత్రం సముపచితతమస్సంఘ నిర్యాణమంత్రం సర్వైశ్వర్యైకమంత్రం వ్యసనభుజగ సందష్టసంత్రాణమంత్రం జిహ్వే శ్రీకృష్ణమంత్రం జప జప సతతం జన్మ సాఫల్యమంత్రం. కులశేఖర ఆళ్వార్లు, హే జిహ్వా, ఓ నాలుక, నిరంతరము శ్రీకృష్ణ జపాన్ని అంటే శ్రీకృష్ణ నామాన్ని ఉచ్చరించు. అది దివ్యమైనటువంటి మంత్రము, సమస్త ఉపనిషత్ సారభూతమైనటువంటి నామము. అది రాశీభూతమైనటువంటి అవిద్యాది అంధకారాన్ని నుంచి జ్ఞానమనే వెలుగులోకి తీసుకువెళ్ళగలిగినటువంటిది. ఈ సంసారమనేటువంటి సాగరాన్ని దాటించగలిగేటువంటిది అని చెబుతూ, అందులో కృష్ణ అంటే కృష్ అనగా సత్యము, సత్తు అని అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటిది, నిరవధికము అని, అందులో నకారం అంటే ఆనందము అని, కృష్ణ శబ్దానికి సత్యమని, ఆనందమని, నిరవధికమైనటువంటి ఆనందము అని అర్థాలు చెబుతూ, ఏవైతే ఉపనిషత్తులు శృతులు తెలియజేస్తూ ఉన్నాయో, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని, ఆనందో బ్రహ్మ అని, ఆనందం బ్రహ్మణో విద్వాన్ అని, రసో వై సహా అని, ఇలా ఉపనిషత్ వాక్య సారభూతమైనటువంటి ఆ కృష్ణ నామాన్ని జపించడం చేత మనందరము కూడా చక్కటి స్థితిని పొందగలుగుతాము. అందున పవిత్రమైనటువంటి ఈ కృష్ణాష్టమి పర్వదినాన ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చింతన మనం సాయంకాల సంధ్యావేళలో యోగ వాసిష్ట కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సమాయత్తమై ఉన్నాం. ముందుగా ప్రతినిత్యం మనం ఆచరించే విధంగా జగద్గురు ప్రార్థనాది శ్లోకాలతో ఆచార్యముఖంగా ఆ మంగళ శ్లోకాలన్నీ చూసుకుని మంగళారంభంగా నేటి కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఆచార్యులతో కలిసి గురు ప్రార్థనాది శ్లోకాలు పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమే యదీయ నయనే భార్యా యదీయా రమా యస్మాద్ విశ్వసృడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशऋषिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు ఒక చిన్న మనవి. స్వల్ప అస్వస్థత కారణంగా బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శర్మ గారు నేడు ఉపస్థితులు కాలేకపోయారు.
అదేవిధంగా రేపటి రోజున కూడా మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో వైభవంగా నెల్లూరులో వైభవోత్సవాలు నిర్వహింపబడుతున్నాయి. కాబట్టి ఆ రోజు రేపటి రోజున కళ్యాణోత్సవాది వివిధ కార్యక్రమాలు ఒత్తిడి ఉన్న కారణంగా రేపటి రోజు కూడా యోగ దర్శనం కార్యక్రమం నిర్వహింపబడదు. అలాగే బ్రహ్మశ్రీ కుప్పా విశ్వనాథ శర్మ గారి యొక్క దర్శనం తిరిగి మనకి 23వ తారీఖున 3వ పాదాన్ని ప్రారంభించి ఆచార్యముఖంగా మనం ఆ యోగ సూత్రాల యొక్క మర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బహుశా స్వామివారు అయినటువంటి సూత్రాలు బాగా మనం కంఠోపాఠంగా నేర్చుకోవాలి. ఏ రకంగా అయితే భగవద్గీతాది శాస్త్రాన్నంతటినీ కూడా గీతాశాస్త్రం అందరికీ కూడా కరతలామలకమయ్యే విధంగా నిరంతరము మన చేత రటనం చేస్తూ అభ్యాసం చేస్తూ ఉన్నారో అలాగే యోగ దర్శనం యోగ సూత్రములు కూడా బహుశా గీతాచార్యుడి గారి అగ్రజుడు కాబట్టి అన్నగారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కాబోలు శ్రీనివాసుని యొక్క లీల మన చేత నిరంతరము కూడా ఆ పతంజలి యోగ సూత్రాల్ని చక్కగా ధారణ చేసే విధంగా సమయాన్ని ఇచ్చారని భావన చేస్తూ యథాశక్తి కొంచెం కఠినమైనప్పటికీ కూడా ఈ సూత్రములు మనం నిరంతరం సాధన చేయడం వల్ల అవి కూడా తినగవేము తీయనుండు అన్నట్లుగా ఇవి నోటికి అందుతాయి, పలకగలుగుతాం. ఇప్పటికే చాలామంది చక్కగా చెబుతూ ఉన్నారు, ఆ తృప్తిని కూడా పొందుతూ ఉన్నారు. యోగ తత్వాన్ని అలవాటు చేసుకోవడం కోసం మనం అభ్యాసం చేయాలి కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా అదేవిధంగా ధారణ కూడా చేయాలి కాబట్టి మనం పతంజలి మహర్షి అందించిన యోగ సూత్రముల్లో ప్రథమ పాదాన్ని చక్కగా పఠిద్దాం అందరం శ్రద్ధగా. అథ శ్రీ పతంజలి యోగ సూత్రేషు సమాధిపాదః అథ యోగానుశాసనం యోగశ్చిత్తవృత్తి నిరోధః తదా ద్రష్టుస్వరూపేవ స్థానం వృత్తిసారూప్యమితరత్ర వృత్తయః పంచతయ్యః క్లిష్టాః ప్రమాణ విపర్యయ వికల్పనిద్రా స్మృతయః ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని విపర్యయః మిథ్యాజ్ఞానం అతద్రూప ప్రతిష్టం శబ్దజ్ఞానానుపాతి వస్తుశూన్యో వికల్పః అభావ ప్రత్యయ ఆలంబనావృత్తి నిద్రా అనుభూత విషయ అసంప్రమోషః స్మృతి అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః తత్ర స్థితౌ యత్నోభ్యాసః సతు దీర్ఘకాలనైరంతర్య సత్కారాసేవితః దృఢభూమిః
దృష్టానుశ్రవిక దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వశీకార సంజ్ఞా వైరాగ్యం వైరాగ్యం తత్పరం తత్పరం పురుషఖ్యాతేః పురుషఖ్యాతేః గుణవైతృష్ణ్యం గుణవైతృష్ణ్యం వితర్క విచార వితర్క విచార ఆనందాస్మిత ఆనందాస్మిత రూపానుగమాత్ రూపానుగమాత్ సంప్రజ్ఞాతః సంప్రజ్ఞాతః విరామ ప్రత్యయ విరామ ప్రత్యయ అభ్యాసపూర్వః అభ్యాసపూర్వః సంస్కారశేషోऽన్యః సంస్కారశేషోऽన్యః భవ ప్రత్యయః భవ ప్రత్యయః విదేహ ప్రకృతిలయానాం విదేహ ప్రకృతిలయానా శ్రద్ధా వీర్య స్మృతి శ్రద్ధా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వకః సమాధి ప్రజ్ఞాపూర్వకః ఇతరేషాం ఇతరేషాం తీవ్ర సంవేగానామాసన్నః తీవ్ర సంవేగానామాసన్నః మృదుమధ్యాధిమాత్రత్వాత్ మృదుమధ్యాధిమాత్రత్వాత్ తతోపి విశేషః తతోపి విశేషః ఈశ్వర ప్రణిధానాద్వా ఈశ్వర ప్రణిధానాద్వా క్లేశకర్మ విపాకాశయైః క్లేశకర్మ విపాకాశయైః అపరామృష్టః అపరామృష్టః పురుష విశేషః పురుష విశేషః ఈశ్వరః ఈశ్వరః తత్ర నిరతిశయం తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం సర్వజ్ఞ బీజం స ఏషః స ఏషః పూర్వేషామపి పూర్వేషామపి గురుః గురుః కాలేనానవచ్ఛేదాత్ కాలేనానవచ్ఛేదాత్ తస్య వాచకః ప్రణవః తస్య వాచకః ప్రణవః తజ్జపస్తదర్థభావనం తజ్జపస్తదర్థభావనం తతః ప్రత్యక్చేతనాధిగమోపి తతః ప్రత్యేకచేతనాధిగమోపి అంతరాయాభావశ్చ అంతరాయాభావశ్చ వ్యాధిస్త్యాన సంశయ వ్యాధిస్యాన సంశయ ప్రమాదాలస్యావిరతి ప్రమాదాలస్యా విరతి భ్రాంతిదర్శనాలబ్ధభూమికత్వ భ్రాంతి దర్శనాలబ్ధ భూమికత్వ అనవస్థితత్వాని అనవస్థితత్వాని చిత్తవిక్షేపాః చిత్త విక్షేపాః తేంతరాయాః తేంతరాయాః దుఃఖదౌర్మనస్య దుఃఖదౌర్మనస్య అంగమేజయత్వ అంగమేజయత్వ శ్వాసప్రశ్వాసాః శ్వాసప్రశ్వాసాః విక్షేపసః భువః విక్షేపసః భువః తత్ప్రతిషేధార్థం తత్ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాసః ఏకతత్వాభ్యాసః మైత్రీకరుణాముదిత మైత్రీ కరుణాముదిత ఉపేక్షాణాం ఉపేక్షానాం సుఖదుఃఖ సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణాం పుణ్యా పుణ్య విషయానాం భావనాతః భావనాతః చిత్తప్రసాదనం చిత్తప్రసాదనం ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య ప్రాణస్య విషయవతీవ విషయవతి వా ప్రవృత్తిరుత్పన్న ప్రవృత్తిరుత్పన్నా మనసస్థితి నిబంధిని మనసస్థితి నిబంధిని విశోకావా విశోకావా జ్యోతిష్మతి జ్యోతిష్మతి వీతరాగ విషయం వా వీతరాగ విషయం వా చిత్తం చిత్తం
స్వప్న నిద్రా జ్ఞానాలంబనం వా స్వప్న నిద్రా జ్ఞానాలంబనం వా యథాభిమత ధ్యానాద్వా యథాభిమత ధ్యానాద్వా పరమాణు పరమ మహత్వాంతః పరమాణు పరమ మహత్వాంతః అస్య వశీకారః అస్య వశీకారః క్షీణవృత్తేరభిజాతస్యేవ క్షీణవృత్తేరభిజాతస్యేవ మణిర్గ్రహీతృగ్రహణగ్రాహ్యేషు మణిర్గ్రహీతృగ్రహణగ్రాహ్యేషు తత్స్థతదంజనతా సమాపత్తిః తత్సతదంజనతా సమాపత్తిః తత్ర శబ్దార్థజ్ఞానవికల్పైః తత్ర శబ్దార్థజ్ఞానవికల్పైః సంకీర్ణా సవితర్కా సమాపత్తిః సంకీర్ణా సవితర్కా సమాపత్తిః స్మృతిపరిశుద్ధౌ స్మృతిపరిశుద్ధౌ స్వరూపశూన్యేవ స్వరూపశూన్యేవ అర్థమాత్ర నిర్భాసా నిర్వితర్కా అర్ధమాత్ర నిర్భాసా నిర్వితర్కా ఏతయైవ సవిచారా ఏతైవ సవిచారా నిర్విచారా నిర్విచారా సూక్ష్మ విషయా వ్యాఖ్యాత సూక్ష్మ విషయా వ్యాఖ్యాత సూక్ష్మ విషయత్వం చ సూక్ష్మ విషయత్వం చ అలింగ పర్యవసానం అలింగ పర్యవసానం తా ఏవ సబీజః సమాధిః తాయేవ సబీజః సమాధిః నిర్విచార వైశారద్యే నిర్విచార వైశారద్యే అధ్యాత్మ ప్రసాదః అధ్యాత్మ ప్రసాదః ఋతం భరా తత్ర ప్రజ్ఞా ఋతంభరా తత్ర ప్రజ్ఞా శ్రుతానుమాన ప్రజ్ఞాభ్యాం శ్రుతానుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయా విశేషార్థత్వాత్ అన్య విషయా విశేషార్థత్వాద్ తజ్జ సంస్కారః తజ్జ సంస్కారః అన్య సంస్కార ప్రతిబంధీ అన్య సంస్కార ప్రతిబంధీ తస్యాపి నిరోధే తస్యాపి నిరోధే సర్వనిరోధాత్ సర్వనిరోధాద్ నిర్బీజ సమాధిః నిర్బీజ సమాధిః ఇతి శ్రీ పతంజలి యోగ సూత్రేషు శ్రీ పతంజలి యోగ సూత్రేషు సమాధిపాదః సమాధిపాదః ఈ రకంగా మొదటి పాదంలో ఉండేటువంటి 51 సూత్రాలని శ్రద్ధగా పఠించాం. అదేవిధంగా ఈ సమాధి పాదం సిద్ధించడానికి కావలసిన సాధన సంపత్తిని అందించిన సాధన పాదం యొక్క సాధనను కూడా శ్రద్ధగా చేసుకుందాం. అథ శ్రీ పతంజలి యోగ సూత్రేషు శ్రీ పతంజలి యోగ సూత్రేషు సాధన పాదః సాధనపాదః తపస్వాధ్యాయ తపస్సాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని ఈశ్వర ప్రణిధానాని క్రియాయోగః క్రియాయోగః సమాధి భావనార్థః సమాధి భావనార్థః క్లేశతనూకరణార్థశ్చ క్లేశతనూకరణార్థశ్చ అవిద్యాస్మిత అవిద్యాస్మిత రాగద్వేషాభినివేశాః రాగద్వేషాభినివేశాః పంచక్లేశాః పంచక్లేశాః అవిద్యాక్షేత్రముత్తరేషాం అవిద్యాక్షేత్రముత్తరేషాం ప్రసుప్తతను విచ్ఛిన్నోదారాణాం ప్రసుప్తతనువిచ్ఛిన్నోదారాణాం అనిత్యాశుచి దుఃఖానాత్మసు అనిత్యాసు దుఃఖానాత్మసు నిత్యశుచి సుఖాత్మఖ్యాతిరవిద్యా నిత్యసు సుఖాత్మఖ్యాతిరవిద్యా దృగ్దర్శన శక్త్యోః దృగ్దర్శనశక్త్యోః ఏకాత్మ
ఏకాత్మదేవాస్మితా ఏకాత్మదేవాస్మితా సుఖానుషాయీ రాగః సుఖానుషాయీ రాగః దుఃఖానుషాయీ ద్వేషః దుఃఖానుషాయీ ద్వేషః స్వరసవాహీ విదుషోపి స్వరసవాహీ విదుషోపి తథారూఢోభినివేశః తథారూఢోభినివేశః తే ప్రతిప్రసవహేయాః తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః సూక్ష్మాః ధ్యానహేయాస్తద్వృత్తయః ధ్యానహేయాస్తద్వృత్తయః క్లేశమూలః కర్మాశయః క్లేశమూలః కర్మాశయః దృష్టాదృష్టజన్మవేదనీయః దృష్టాదృష్టజన్మవేదనీయః సతిమూలే తద్విపాకః సతిమూలే తద్విపాకః జాత్యాయుర్భోగాః జాత్యాయుర్భోగాః తే హ్లాదపరితాపఫలాః తే లాజపరితాపఫలాః పుణ్యాపుణ్యహేతుత్వాత్ పుణ్యాపుణ్యహేతుత్వాత్ పరిణామతాపసంస్కారదుఃఖైః పరిణామతాపసంస్కారదుఃఖైః గుణవృత్తివిరోధాచ్చ గుణవృత్తివిరోధాచ్చ దుఃఖమేవ సర్వం వివేకినః దుఃఖమేవ సర్వం వివేకినః హేయం దుఃఖమనాగతం హేయం దుఃఖమనాగతం ద్రష్టృదృశ్యయోః ద్రష్టృదృశ్యయోః సంయోగో హేయహేతుః సంయోగో హేయహేతుః ప్రకాశక్రియాస్థితిశీలం ప్రకాశక్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం భోగాపవర్గార్థం దృశ్యం విశేషావిశేష విశేషావిశేష లింగమాత్రాలింగాని లింగమాత్రాలింగాని గుణపర్వాణి గుణపర్వాణి ద్రష్టాదృశిమాత్రః ద్రష్టాదృశిమాత్రః శుద్ధోపి శుద్ధోపి ప్రత్యయానుపశ్యః ప్రత్యయానుపశ్యః తదర్థ ఏవ తదర్థ ఏవ దృశ్యస్యాత్మా దృశ్యస్యాత్మా కృతార్థం ప్రతి కృతార్థం ప్రతి నష్టమప్యనష్టం నష్టమప్యనష్టం తదన్యసాధారణత్వాత్ తదన్యసాధారణత్వాత్ స్వస్వామి శక్త్యోః స్వస్వామి శక్త్యోః స్వరూపోపలబ్ధిహేతుః స్వరూపోపలబ్ధిహేతుః సంయోగః సంయోగః తస్య హేతురవిద్యా తస్య హేతురవిద్యా తదభావాత్ సంయోగాభావః తదభావాత్ సంయోగాభావః హానం తదృశేః కైవల్యం హానం తదృశేః కైవల్యం వివేకఖ్యాతిః వివేకఖ్యాతిః అవిప్లవాహానోపాయః అవిప్లవాహానోపాయః తస్య సప్తధా ప్రాంతభూమిః తస్య సప్తధా ప్రాంతభూమిః ప్రజ్ఞా ప్రజ్ఞా యోగాంగానుష్ఠానాత్ యోగాంగానుష్ఠానాత్ అశుద్ధిక్షయే అశుద్ధిక్షయే జ్ఞానదీప్తిరావివేకఖ్యాతే జ్ఞానదీప్తిరావివేకఖ్యాతే యమనియమాసన యమనియమాసన ప్రాణాయామ ప్రాణాయామ ప్రత్యాహార ప్రత్యాహార ధారణాధ్యాన ధారణాధ్యాన సమాధయోష్టావంగాని సమాధయోష్టావంగాని అహింసా సత్యమస్తేయ అహింసా సత్యమస్తేయ బ్రహ్మచర్యా పరిగ్రహాః బ్రహ్మచర్యా పరిగ్రహాః యమాః యమాః
జాతి దేశకాల జాతిదేశకాల సమయానవచ్ఛిన్నాః సమయానవచ్ఛిన్నాః సార్వభౌమా మహావ్రతం సార్వభౌమా మహావ్రతం శౌచ సంతోష శౌచ సంతోష తపస్వాధ్యాయ తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని ఈశ్వర ప్రణిధానాని నియమాః నియమాః వితర్కబాధనే వితర్కబాధనే ప్రతిపక్ష భావనం ప్రతిపక్ష భావనం వితర్కాహింసాదయః వితర్కాహింసాదయః కృతకారితానుమోదితాః కృతకారితానుమోదితాః లోభక్రోధమోహపూర్వకాః లోభక్రోధమోహపూర్వకాః మృదుమధ్యాధిమాత్రాః మృదుమధ్యాధిమాత్రాః దుఃఖాజ్ఞానానంతఫలాః దుఃఖాజ్ఞానానంతఫలాః ఇది ప్రతిపక్ష భావనం ఇది ప్రతిపక్ష భావనం అహింసా ప్రతిష్ఠాయాం అహింసా ప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరత్యాగః తత్సన్నిధౌ వైరత్యాగః సత్య ప్రతిష్ఠాయాం సత్య ప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వం క్రియాఫలాశ్రయత్వం అస్తేయ ప్రతిష్ఠాయాం అస్తేయ ప్రతిష్ఠాయాం సర్వరత్నోపస్థానం సర్వరత్నోపస్థానం బ్రహ్మచర్య ప్రతిష్ఠాయాం బ్రహ్మచర్య ప్రతిష్ఠాయాం వీర్యలాభః వీర్యలాభః అపరిగ్రహస్థైర్యై అపరిగ్రహస్థైర్యై జన్మకథంతా సంబోధః జన్మకథంతా సంబోధః శౌచాత్ స్వాంగజుగుప్సా శౌచాత్ స్వాంగజుగుప్సా పరైరసంసర్గః పరైరసంసర్గః సత్వశుద్ధి సౌమనస్యైకాగ్ర్య సత్వశుద్ధి సౌమనస్యైకాగ్ర్య ఇంద్రియజయ ఇంద్రియజయ ఆత్మదర్శనయోగ్యత్వాని చ ఆత్మదర్శనయోగ్యత్వాని చ సంతోషాత్ సంతోషాత్ అనుత్తమసుఖలాభః అనుత్తమసుఖలాభః కాయేంద్రియసిద్ధిః కాయేంద్రియసిద్ధిః అశుద్ధిక్షయాత్ తపసః అశుద్ధిక్షయాత్ తపసః స్వాధ్యాయాత్ స్వాధ్యాయాత్ ఇష్టదేవతా సంప్రయోగః ఇష్టదేవతా సంప్రయోగః సమాధిసిద్ధిః సమాధిసిద్ధిః ఈశ్వర ప్రణిధానాత్ ఈశ్వర ప్రణిధానాత్ స్థిరసుఖమాసనం స్థిరసుఖమాసనం ప్రయత్నశైథిల్య ప్రయత్నశైథిల్య అనంత సమాపత్తిభ్యాం అనంత సమాపత్తిభ్యాం తతో ద్వంద్వానభిఘాతః తతో ద్వంద్వానభిఘాతః తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోః తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోః గతి విచ్ఛేదః గతి విచ్ఛేదః ప్రాణాయామః ప్రాణాయామః బాహ్యాభ్యంతరస్తంభవృత్తిః బాహ్యాభ్యంతరస్తంభవృత్తిః దేశకాల సంఖ్యాభిః దేశకాలసంఖ్యాభిः పరిదృష్టో దీర్ఘ సూక్ష్మః పరిదృష్టో దీర్ఘసూక్ష్మः బాహ్యాభ్యంతర విషయాక్షేపీ బాహ్యాభ్యంతరవిషయాక్షేపీ చతుర్థః చతుర్థः తతః క్షీయతే ప్రకాశావరణం తతః క్షీయతే ప్రకాశావరణం ధారణాసు చ యోగ్యతా మనసః ధారణాసు చ యోగ్యతా మనసః స్వవిషయా సంప్రయోగే స్వవిషయా సంప్రయోగే చిత్త
చిత్తస్య స్వరూపానుకార ఇవ చిత్తస్య స్వరూపానుకార ఇవ ఇంద్రియాణం ప్రత్యాహారః ఇంద్రియాణాం ప్రత్యాహారః తతః పరమావశ్యత తతః పరమావశ్యత ఇంద్రియాణం ఇంద్రియాణాం ఇతి ఇతి శ్రీ పతంజలి యోగ సూత్రేషు శ్రీ పతంజలి యోగ సూత్రేషు సాధన పాదః సాధన పాదః. ఈ రకంగా సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాత్ అని చెప్పి ఈశ్వరుని ఆశ్రయించడం ద్వారా మనకి లభించవలసినటువంటి సమాధి సిద్ధి కలుగుతుంది అని సాధన సంపత్తినంతటినీ కూడా చక్కగా మనకి ఇక్కడ బోధించడం జరిగింది. ఈనాడు మనం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా అనేక కార్యక్రమాలను నిర్వహింపజేసుకుంటూ ఉన్నాం. ఎవరైతే ఈరోజు శ్రీకృష్ణుని యొక్క జనన వృత్తాంతాన్ని చక్కగా ఆలకిస్తారో, ఆయన జనన వైభవాన్ని గురించి తెలుసుకుంటారో వారందరికీ కూడా కలికల్మషం అంటే కలి వల్ల కలిగేటువంటి దోషములు ఉండవు అని చెప్పి ప్రత్యక్ష కృష్ణ చరితం కలికల్మషఘ్నం అని ఈ కలిదోషాలన్నిటినీ కూడా నశింపజేసేది అని, అంతేకాకుండా వాసుదేవ కథా ప్రశ్న పురుషాం స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృం తత్పాద సలిలం యథా. పరీక్షిన్ మహారాజు శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుని యొక్క జననం గురించి ఎంతో ఉత్సాహంతో ఉత్సుకతతో, ఎందుచేతనంటే తన ప్రాణాలను కాపాడినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి, ప్రాణరక్షకుడు కాబట్టి ఆ స్వామి యొక్క చరిత్రను గురించి, ఆ స్వామి జనన వైభవాన్ని గురించి తెలుసుకోవడానికి ఉవ్విళ్ళూరుతూ చివరకు మరణం అనేటువంటి భయం కూడా నాకు లేదు స్వామి, అంతేకాదు ఆకలి కూడా లేదు, దప్పిక కూడా లేదు, ఆయన యొక్క వైభవాన్ని ఆ జన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవడం కన్నా వేరే మిక్కిలి గొప్పదైనటువంటిది అమూల్యమైనటువంటిది ఏముంటుంది అని ఆర్తితో ఆతృతతో ఆనందంతో ప్రశ్నిస్తే అంతకు మించి చెప్పేటువంటి ఆచార్యులు కూడా చాలా చక్కనైనటువంటి ప్రశ్న వేశావు నాయన పరీక్షిత్ అని చెబుతూ, ఎవరైతే శ్రీ విష్ణు పాదము నుండి జనించినటువంటి గంగాజలము ఎంత పవిత్రమైనదో, ఎంతటి పావనమైనటువంటిదో, అలాగే వసుదేవపుత్రుడైనటువంటి శ్రీకృష్ణ కథను కూర్చిన అడిగినటువంటి ప్రశ్న కానీ, ఆ కథ చెబుతున్నప్పుడు ఆలకించిన వారికి కానీ, అలాగే ఆ కథను చెప్పేటువంటి వారికి కానీ చక్కటి స్థితి కలుగుతుందయ్యా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జనన వృత్తాంతాన్ని ఆ పరీక్షిన్ మహారాజుకు చక్కగా వివరించాడు. అలా అష్టమగర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ ఉద్భవించేటువంటి సమయం శ్రీకృష్ణుని యొక్క లీలలు ఎవరికీ అందనటువంటివి. ఎందుచేతనంటే ఆయన యొక్క ఆవిర్భావ సమయంలోనే ఆయన ఎలా ఉద్భవించాడు అంటే 4 హస్తములతో, అందులో శంఖం చక్రం పద్మం ఇటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలతో ఎంతో మనోహరంగా ఆయన జన్మను పొందాడు. అది చూసి వసుదేవుడు కూడా చాలా ఆనందించాడు. ఆయన జననానికి ముందు దేవతలందరూ కూడా గర్భస్థుడైనటువంటి ఆ స్వామిని, స్వామి నీవెప్పుడు అవతరిస్తావు, అవతరించవయ్యా అని ఆ దేవకీదేవి వద్దకు వచ్చి స్తుతించారు. గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృగేసరివై భిక్షుడవై హయాననుండవై క్ష్మాదేవతా భర్తవై ధరణీనాథుడవై దయాగుణగణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృక్కెదము ఇలా భారంబు వారింపవే అని భూదేవి ఎంతో బాధలు పడుతూ బ్రహ్మదేవుని వద్దకు వెళితే రాక్షసుల యొక్క ఆగడాలు తట్టుకోలేక బ్రహ్మదేవుడు ఇతర దేవతలందరితో కలిసి ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళినట్టయితే అప్పుడు ఆ పరమాత్మ వారందరికీ కూడా అనుగ్రహించే విధంగా ఆ దేవకీ గర్భంలోకి ప్రవేశిస్తున్నాడని, అంతకుముందే ఆయన యొక్క తన మాయలన్నింటినీ కూడా చూపిస్తూ మాయగా సంకర్షుణ్ణి దేవకీ గర్భస్థుడైనప్పటికీ కూడా రోహిణీదేవి గర్భంలోకి ప్రవేశింపజేసి, అలాగే యశోదాదేవి గర్భానికి కూడా మాయను ముందుగా ప్రవేశింపజేసి ఆ మాయ ద్వారానే కంసునకు నీ మరణము తథ్యము అని
ఎందుచేతనంటే ఆ ఉగ్రసేనుడి యొక్క కుమారుడైనటువంటి కంసుడు, ఆ కంసుడికి సోదరైనటువంటి దేవకి, శూరసేన మహారాజు యొక్క కుమారుడైనటువంటి వసుదేవుడు, ఈ వసుదేవుడు దేవకి వివాహమై రథం ఎక్కుతూ ఆ రథాన్ని కూడా సారథిగా కంసుడే ఉండి ఎంతో అంగరంగ వైభోగంగా జరుగుతున్న సందర్భంలో ఆకాశవాణి చెప్పినటువంటి మాటలు విన్నటువంటి కంసుడు రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు కాబట్టి వెంటనే ఆ దేవకీదేవిని సంహరించడానికి సిద్ధపడితే అంత ప్రేమ కలిగిన వాడు తానే సారథై చెల్లెలు అదేవిధంగా బావగారిని తీసుకెళ్లేటువంటి కంసుడు కూడా మరణం అనేసరికి ఆ భయంతో, మరణ భయంతో సోదరిని సంహరించడానికి సిద్ధపడితే వసుదేవుడు బ్రతిమాలుకుని నీ సోదరయ్యా అన్నా అన్నాని పలుమార్లు ఆయన గురించి చెప్పి ఎంతో దయతో ప్రార్థిస్తే నీకు సంతానం వల్ల కదా నష్టం, అంతేగాని నీ చెల్లెల వల్ల కాదు కదా, కాబట్టి ఆమెను చంపే ప్రయత్నం చేయకు, కావాలంటే ఆమె గర్భం నుంచి ఎవరైతే ఉద్భవిస్తారో వారందరినీ నీకు తీసుకువచ్చి ఇస్తాను అని చెబితే దయతో విడిచిపెడితే అప్పుడు అలా గర్భం దాల్చినటువంటి ఆమె సంతానాన్ని మాటకు కట్టుబడి వసుదేవుడు కంసుని వద్దకు తీసుకువస్తే కంసుడు అప్పుడు అతను చేసినటువంటి కార్యానికి మెచ్చుకుని అయినా అష్టమ గర్భంతో కదా నాకు, కాబట్టి నీవు వెళ్ళు అని పంపించి ఎంతో దయగలిగినవాడు అనుకునే లోపులో నారదుని యొక్క మాటలు విని తిరిగి ఆ దేవకిని వసుదేవుని ఇద్దరినీ కూడా కారాగారంలో బంధించి వారి సంతానాన్ని అంతటినీ కూడా ఒక్కొక్కరిని హరింపజేసేటువంటి సమయంలో అష్టమ గర్భం ఆసన్నమయ్యే సమయంలో తన లీలలను ప్రదర్శించి ఆ పరమాత్మ పరంధాముడు జననం పొందాడు. ఆ స్థితిని గురించి కూడా చెబుతూ జలధర దేహున జాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు చారుగదాశంక చక్రపద్మ విలాసు కంఠకౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైడూర్యమణిగణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు సహించే. ఆ బాలుడు అలా ఉద్భవించగానే సాక్షాత్తు పరమాత్మే తనకు కుమారుడిగా జనించాడనేటువంటి అచ్చరు ఉంది, ఆశ్చర్యం ఉంది. అంతకు మించి ఆనంద పరవశుడై ఆయన అలా చూస్తూ ఉండిపోయాడు వసుదేవుడు. అటువంటి వసుదేవుణ్ణి తనను యశోద వద్దకు చేర్చమని, యశోద వద్ద ఉన్నటువంటి ఆ మాయను ఇక్కడికి తీసుకురమ్మని, తదుపరి ఆ మాయ ఇక్కడికి చేరగానే కారాగారానికి చేరగానే కెవ్వుమని కేక పెట్టగానే అదుగో అష్టమ గర్భం లభించింది అని చెప్పి అప్పుడు కూడా దేవకీదేవి పుట్టింది ఆడపిల్లయ్యా, ఎందుకయ్యా వధించడం, నీకు పురుషుడి చేత మగపిల్లవాడి చేత కదా మరణం అని ప్రాధేయపడినప్పటికీ కూడా వినకుండా కత్తి కింద పెట్టి ఆ స్త్రీమూర్తి ఎవరైతే మాయ ఉందో ఆమె పిల్లను పసిబిడ్డను పైకి ఎగరవేసి ఆ కత్తి మీద పడుతుంది అనేటువంటి సందర్భంలో తిరిగి ఆ మాయ నీ మరణం తథ్యం, కృష్ణుడు బ్రతికే ఉన్నాడు, ఆ శిశువు ద్వారానే నీకు మరణం సంభవిస్తుంది అని చెప్పి నొక్కి వక్కాణించి కంసునిలో ఉండేటువంటి భయాన్ని మరింత పెంచింది. అంత భయపడుతూ కూడా కంసుడు చివరికి ఆ శ్రీకృష్ణ నామస్మరణ చేస్తూనే ఉన్నాడు. వైరభక్తి ద్వారా ఆ శ్రీకృష్ణ నామస్మరణ చేయడం ద్వారా అతనికి కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చేతుల ద్వారా ముక్తి లభించింది. ఇలా వైభవోపేతమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి జనన ఘట్టం మనందరికీ కూడా ఆనందాన్ని అందిస్తుంది. ఆయన లీలలు అమోఘమైనటువంటివి అని మరొక్క మారు ఏ రకంగా ఉంటాయండి ఆయన లీలలు అంటే అంత స్ఫురణకు మనకు రావు. ఒకనాడు ఆ గోపాలులతో కలిసి ఉన్న సందర్భంలోనే ఒక గోపిక ఒక నీటి వద్ద నీళ్లు తోడుకుంటూ పెద్ద బిందులో నిండా నీళ్లు తోడుకుని ఉందిట. అదే సమయంలో శ్రీకృష్ణుడు ముందుకు వెళుతూ ఉన్నాడు. చూశాడు దొంగ, అయినప్పటికీ పెద్దగా పట్టించుకోనట్టుగా ముందుకు సాగుతూ ఉన్నాడు. సరే శ్రీకృష్ణుడు సాక్షాత్తు బిందె కాస్త బరువుగా ఉంది, కాస్త సహాయం చేయకపోతాడా అని చెప్పి కృష్ణ 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 అని పిలిచిందిట. అబ్బే తనని కాదు అన్నట్టుగా పట్టించుకోకుండా ముందుకు సాగిపోతూ ఉన్నాడు. సరే ఇంకా ఏదో రకంగా ప్రయత్నం చేసి ఆ బరువుని ఆ కుండని తనపై పెట్టుకుని తలపై
ఇంటికి చేరే లోపులో శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చి కూర్చున్నట్ట. చూస్తూ ఉండగానే ఆమె లోపలకు వచ్చేంతలోనే పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యయ్యో ఇలా ఇవ్వి బింది అని చెప్పి ఆ నీళ్లతో బరువుగా ఉన్నటువంటి బిందెను కింద పెట్టాడట. ఆమెకు చాలా కోపం వచ్చిందిట. నాకు బరువు ఎత్తే సమయంలో, కష్టపడేటువంటి సమయంలో కృష్ణ 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 అని పిలిచినప్పటికీ కూడా నీవు పలకలేదు, సహాయం చేయలేదు. ఇప్పుడు అవసరం లేకపోయినప్పటికీ నాకన్నా ముందే నా ఇంటికి వచ్చి ఇంకా దగ్గరికి రాకుండానే ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ బరువు దింపుతూ ఉన్నావే, ఇది ఏమైనా భావ్యంగా ఉందా అంటే ఆయన చిరునవ్వు నవ్వుతూ, ఎప్పుడైనా ఎక్కడైనా నా భక్తులకి కానీ నా వారికి కానీ బరువు మీద పెట్టేటువంటి బాధ్యత ఎప్పుడూ తీసుకోను. బరువును నేను ఉంచను, వారి బరువులు దింపడానికే ఉంటాను తప్ప బరువెత్తేటువంటి వాడిని, బరువులు మోసేటువంటి స్థితి భక్తులు కలగజేసేటువంటి వాడిని నేను కాదు అని చెప్పి నవ్వుతూ తెలియజెప్పాడట. ఇలా మన సంసార భారాన్ని, మన కష్టాల భారాన్ని అన్నిటినీ కూడా దింపడానికి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీనివాస పరబ్రహ్మగా అవతరించి మనందరి యొక్క కష్టాల కడలిని కూడా ఎండగట్టేటువంటి దిశలో ఉన్నాడు. దానికి మనం చేయవలసిందల్లా త్రికరణ శుద్ధిగా, శ్రద్ధగా ఆ స్వామి యొక్క దివ్య చరణములే శరణములు అనేటువంటి భావనతో ప్రణిధానం చేయడమే, శరణాగతి చేయడమే. అటువంటి శరణాగతి మనకు సిద్ధించాలని ఆ దేవదేవుని మనందరం కూడా వేడుకుంటూ యోగ దర్శనంలో భాగంగా ఈనాడు నిరంతరము ఆ స్వామి యొక్క వాక్కులను, గీతలను మనం పఠిస్తూ ఉన్నాం. నేడు కూడా ఆచార్యముఖంగా చక్కగా భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని తదుపరి మంగళాది శ్లోకాలన్నిటినీ కూడా ఆచార్యుల యొక్క అనుసరిస్తూ మనం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. పరమపావనమైన శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినంలో ఈరోజు శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో రోజు చేసేటువంటి భగవద్గీత శ్లోక పారాయణను ఈరోజు మరింత శ్రద్ధాభక్తులతో నిర్వహించుకోబోతూ ఉన్నాం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైశిష్ట్యం ఇంత అని చెప్పటం ఎవరి వల్ల సాధ్యం కాదు. జన్మలు సరిపోవు అని భాగవతంలో ఒకచోట ప్రస్తావన వస్తుంది. అంత అద్భుతంగా, అంత విస్తారంగా ఆ శ్రీకృష్ణ మహాత్మ్యాన్ని మనం పరిశీలన చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. శ్రీకృష్ణ నామస్మరణ చేస్తేనే, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వర్ణిస్తూ ఉంటేనే, ఆ వర్ణన వింటూ ఉంటేనే మన మనసులో ఒక రకమైన రూపం ఏర్పడుతుంది. ఆ రూపం చూడగానే మన మనస్సుకి ఆనందం కలుగుతుంది, మన పెదవులపై చిరునవ్వులు తాండవిస్తూ ఉంటాయి. ఆ భావన నిరంతరం మన మనస్సులో ఉంటే మనం ఏ రకమైన ఆనంద స్థితిని పొందుతాం. మనకి ఎప్పుడైనా కష్టం వచ్చితే అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చిత్రాన్ని లేక ఆ యొక్క బింబాన్ని మనస్సులో ప్రతిబింబించే వ్యవహారం మనం చేస్తున్నట్లయితే, ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని గుర్తు తెచ్చుకునే పని మనం చేస్తున్నట్లయితే, గుర్తుకు తెచ్చుకున్నట్లయితే మనం ఆనందాన్ని పొందుతాం. ఇలా తనను ఆశ్రయించినటువంటి, తనను తలుస్తున్నటువంటి, తన నామస్మరణ చేస్తున్నటువంటి భక్తుల యొక్క కష్టాన్ని తొలగించువాడు కనుక ఆయన కృష్ణ అని పిలువబడుతూ ఉంటాడు అని. కృష్ణ అనే పదానికి సుమారు 9-10 అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఒక అర్థం తనను ఆశ్రయించిన భక్తుల యొక్క కష్టాన్ని తొలగించేవాడు అనే అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మాష్టమిలో ఆయన ఉపదేశం చేసినటువంటి భగవద్గీతలోని 17వ అధ్యాయాన్ని పారాయణ చేసుకుంటూ ఉన్నాం. పరమాత్మ తనను ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క సంసార బాధల్ని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. తొలగించుకోవడంలో ప్రతి క్షణం తాను తారాసపడడం, తాను ప్రత్యక్షమవడం అన్ని చోట్ల సాధ్యపడదు కనుక ఆయన ఉపదేశ స్వరూపంగానే చెప్పాలనుకున్నాడు. అర్జునుడు శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని అడిగినప్పుడు, ఓ పరమాత్మ, నేను నీకు దాసుణ్ణి, నన్ను శాసించు, నన్ను ఆదేశించు, నువ్వేం చెప్తే అది చేస్తాను అని అడిగితే అర్జునుడిని శాసించలేదు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడికి ఆ ఉపదేశమే చేయాలని సంకల్పించాడు. ఆ ఉపదేశం మనందరికీ కూడా ఉపయోగపడాలని ఆయన తలంచాడు. ఆ ఉద్దేశంతోనే మొట్టమొదటగా అసలు ధర్మం ఏమిటి, ఆ తర్వాత తత్వం ఏమిటి, ఈ రెండిటిని ఏ విధంగా విశ్లేషణ చేసుకుని ఆ సమయంలో ధర్మం ఏది, ఏది శ్రేయో మార్గమును మనం ఎలా నిర్ణయించుకోవాలి అనే
విషయాన్ని ప్రబోధన చేయడానికి ఈ భగవద్గీత గ్రంథాన్ని ప్రారంభించాడు. ఆ ఉపదేశంలో వరుసబెట్టి ఆయన విశేషాలను చెప్పుకుంటూ వచ్చాడు. ప్రధానంగా విశ్వరూప దర్శనాన్ని కూడా చూపించాడు. పరమాత్మ ఒకచోట అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం అనే ఒక శ్లోకం 9వ అధ్యాయంలో ఉన్నాడు. నా యొక్క సర్వభూత మహేశ్వరత్వాన్ని, ఈ ప్రపంచం మొత్తం కూడా నా యొక్క అధీనంలో జరుగుతోంది, ఈ ప్రపంచాన్ని దాటి ఉన్నవాడిని నేను. ఎవరైతే సంసారం నుంచి దాటాలని ప్రయత్నిస్తారో వాళ్ళు నన్ను ఆశ్రయించాలి, నా యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి అని ఆ శ్లోకం యొక్క ఒక మామూలు సంక్షేపార్థం. ఆ యొక్క స్వరూపాన్ని, తన యొక్క స్వరూపం ఏమిటి అన్నట్లయితే శుద్ధ చైతన్యం అని ఒకసారి అనుకోవచ్చు, లేకపోతే మాయా శబలిత బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు అనుకోవచ్చు, దేవతా స్వరూపాలు అనుకోవచ్చు, లేకపోతే విరాట్ స్వరూపం కావచ్చు, లేకపోతే దేవకీనందన స్వరూపంతో నిందాక అనుకున్నట్లుగా ఆ వసుదేవుడికి ఆయన చతుర్భుజ స్వరూపుడిగా కనిపించాడు. తర్వాత మామూలుగా విభుజాలతో దర్శనమిచ్చాడు. ఏ స్వరూపమైన పరమాత్మ తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి మీ మనస్సులను శుద్ధం చేసుకోండి అని ఉపదేశం ప్రతి సందర్భంలో ఆయన అవతార ప్రారంభ దశ నుంచి మహాభారత విష్ణు సహస్రనామ స్తుతి వరకు అన్ని సందర్భంలో కూడా మనస్సు ఏ విధంగా శుద్ధమవుతుందో ఆ విధమైన నడవడికను అలవరుచుకోండి, ఏ విధంగా మనస్సు శుద్ధి చేసుకోవాలి అనే సాధన ఉపాయాలని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఆ వరుసలోనే విశ్వరూప దర్శనం తర్వాత భక్తి యోగాన్ని ప్రతిపాదన చేసి, ఆ భక్తి స్థిరంగా ఉండాలి అన్నట్లయితే గుణత్రయ విభాగం తెలిసి ఉండాలి. ఏది అసలు సత్వగుణం అంటే ఏమిటి, రజోగుణం అంటే ఏమిటి, తమోగుణం అంటే ఏమిటి, దేన్ని దైవీ సంపత్తు అంటారు, దేన్ని ఆసురీ సంపత్తు అంటారని వెనకటి అధ్యాయంలో చెప్పాడు. ఆ అంతటితో ఆకుండా అవి స్థిరంగా ఉండాలి అన్నట్లయితే శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ కూడా త్రివిధంగా 3 రకాలుగా ఉంటుందని ఈ అధ్యాయంలో చెబుతూ ఉంటారు. ఒక చిన్న మాటలో చెప్పుకోవాలి అన్నట్లయితే మనకి కూడా సత్వగుణం ఉంది. మనం కూడా భగవంతుడి దర్శనానికి వచ్చాం, ఆయన యొక్క పూజలు చేస్తాం, ఆయన యొక్క స్తోత్రపారాయణలు చేస్తున్నాం, ఏదో విధంగా ఆయన ఉపాసన చేస్తూ ఉన్నాం. చేసే ఉపాసన ఏ విధంగా ముందుకు సాగుతోంది అంటే ఇది తామసంగా చేస్తున్నామా, రాజసంగా చేస్తున్నామా, సాత్వికంగా చేస్తున్నామా, లేకపోతే నేను చేస్తున్నానని 10 మంది నన్ను మెచ్చుకోవాలి అనే దంభాహంకారంతో చేస్తున్నామా అనే ఆత్మవిమర్శ చేసుకోమన్నాడు. ఈ దంభాహంకారంతో చేసేటివన్నీ కూడా తామసాల కిందకే వస్తాయి, అవి కూడా పాపహేతువులై అవుతాయి. అంటే దానికి వచ్చేటువంటి ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. సత్వగుణ ప్రధానంతో నిండినటువంటి గౌరవ బుద్ధితో ఎన్నిందాక అనుకున్నట్లుగా ప్రతి పనిలో కూడా పరమాత్మ ఉన్నాడు అనే దృఢమైన విశ్వాసంతో, ఆ పరమాత్మ సర్వము గమనిస్తున్నాడు అనే దృఢమైన విశ్వాసంతో, ఆయన యందు నిష్కామమైన బుద్ధితో కనుక నిరంతరం ఉపాసన చేస్తూ ఉన్నట్లయితే, నాకు మరొకటి అవసరం లేదు అనే భావనలో మనం ఉపాసన చేస్తున్నట్లయితే దీన్నే ఒక రకమైన సాత్విక ఉపాసన అనుకోవచ్చు. అటువంటి సాత్విక ఉపాసనే ఉత్తమమైన దీర్ఘకాలీనమైన ఫలితం ఇస్తుంది అనే అంశాన్ని తెలియజేయడానికి ఈ 17వ అధ్యాయాన్ని పరమాత్మ బోధన చేస్తున్నాడు. మన మనస్సులో దుష్టమైన ఆలోచనలు రాకుండా కట్టడి చేసుకోవాలంటే ఆరోగ్యం కూడా సక్రమంగా ఉండాలి. శారీరక ఆరోగ్యము అలాగే మానసిక ఆరోగ్యం కూడా సక్రమంగా ఉండాలి. అలా ఉండాలి అన్నట్లయితే మన ఆహార నియమాలు కూడా సక్రమంగా ఉండాలని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. అటువంటి గొప్ప ఉపదేశాలతో కూడినటువంటి ఈ అధ్యాయాన్ని మనం పరమపావనమైన శ్రీవారి దైవ సాన్నిధ్యంలో కృష్ణ జన్మాష్టమి నాడు మరింత శ్రద్ధాభక్తులతో పారణ చేసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశ్యాన్ని, ఆయన యొక్క పరమానుగ్రహాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి ఈ అధ్యాయాంత శ్లోకాల వరకు పారాయణ చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థన. సర్వోపనిషదో గావః గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. భక్తి శ్రద్ధలతో ఈ 17వ అధ్యాయమైన శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని మనం పారాయణ చేసుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ మనస్సు ఏ విధంగా ప్రశాంతంగా ఉంటుంది, ఆ మనస్సు ప్రశాంతంగా ఉంటే అఖండానందానుభూతిని మీరు ఏ విధంగా పొందుతారు అనే విషయాన్ని ప్రతిపాదన చేస్తూ దానికి ఉపాయాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. అదే విషయాన్ని మనకి పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో కూడా ప్రస్తావన చేస్తూ తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ సమాధిభావనార్థ క్లేశతరూకరణార్థశ్చ అని ద్వితీయాధ్యాయంలో 2 సూత్రాల్లోనూ చెప్పాడు. మనకుండేటువంటి క్లేశాలని నాశనం చేయాలి అన్నట్లయితే ఆ నిష్కల్మషమైన నిర్మలమైన మనస్సును సంపాదించుకోవాలి అన్నట్లయితే తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము 3 తప్పనిసరిగా చేయాలి అనే విషయాన్ని పతంజలి మహర్షి చెప్పారు. అదే విషయాన్ని మరింత విస్తారంగా భగవద్గీతలో ఈ 17వ అధ్యాయంలో పరమాత్మే చెప్తూ ఉన్నాడు. తపస్సులు చేయాలి, ఆ తపస్సు కూడా సాత్వికమైన తపస్సుగా ఉండేట్లుగా చేయాలి అని ఉపదేశం చేస్తున్నాడు. అలాగే స్వాధ్యాయము అంటే విహిత గ్రంథాధ్యయనము, మనకి ఏది పరమాత్మ విషయాలని లేక భగవత్ విషయాలను ప్రతిపాదిస్తాయో అటువంటి గ్రంథాలను నిరంతరం స్వాధ్యాయం అధ్యయనం చేస్తూ ఉండాలి. వీటితో పాటు నిరంతరం ఈశ్వర ప్రణిధానం చాలా గట్టిగా ఎక్కువ శాతంతో మనం పరమాత్మను చేయాలి. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అనే ఒక వాక్యం ఉంది. చిన్నపాటి పుణ్యం కూడా పెద్దపాటి ఫలితాన్ని ఇవ్వవచ్చు అని. అది అన్ని సందర్భంలో అవుతుందా అనే ప్రశ్నకు మనం తటపడాయించవలసి వస్తుంది. కానీ ప్రచురస్య శైవమంగళస్య బలవత్తర విఘ్న నివారణే కారణత్వం అనే శాస్త్రవాక్యం. ఎంత పుణ్యం మనకి ఉన్నట్లయితే అంత మేలు మనకి జరుగుతుంది, అన్ని విఘ్నాలు మనకి నశిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రచురమైన పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మనం ఈశ్వర ప్రణిధానం చేయాలి. ఆ ఈశ్వర ప్రణిధాన బలంతో, ఆ ఈశ్వరారాధన బలంతో మనం ఈ రజస్తామస గుణాలను నివారణ చేసుకుంటూ సత్వగుణాలపై అడుగును పెడుతూ ఆ పరమాత్మ యొక్క ఉపదేశాన్ని అందిపుచ్చుకుని ఆ పరమాత్మ యొక్క స్వరూప దర్శనం కోసం మనం ప్రయత్నం చేసిన వాళ్ళమవుతాం, అందుకున్న వాళ్ళమవుతాం. ఆ విధమైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహానికి పాత్రలమవుతాం. ఇటువంటి అనుగ్రహాన్ని త్వరగతిన అందించమని ఆ శ్రీకృష్ణ పరమాత్మని తదభిన్న స్వరూపమైన శ్రీవారిని ప్రార్థన చేసుకుంటూ ఈ మంగళ శ్లోకాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.